Hello story lovers, welcome back to my channel Cheerava Priya part 90. ప్రభాకర్ మాటలకి అలాగని మౌనంగా ఉంటే నేను వాళ్ళని క్షమించానని నేను వాళ్ళని ఆహ్వానిస్తున్నానని అనుకుంటారు కదరా అని అన్నాడు ఐశ్వర్య వాళ్ళ నాన్న. నీ కూతురు అల్లుడు అంత పిచ్చి వాళ్ళేమీ కాదు. ఇక్కడ గొడవ చేస్తే పోయేది నీ పరువే అని వాళ్ళకు కూడా తెలుసు. ఆ మాత్రం తెలివి లేకుండా వాళ్ళు బ్రతుకుతున్నారని అనుకోవడం నీ పిచ్చితనం. నా మాట విని ఎంగేజ్మెంట్ అయిపోయే వరకు సైలెంట్గా ఉండు. తర్వాత ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకోవచ్చు అనగానే ఇక ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు ఏమీ మాట్లాడలేకపోయారు. వాళ్ళని చూసినా కూడా వాళ్ళ నాన్న ఏ గొడవ చేయకపోవడంతో ఐశ్వర్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, చూసావా మీ నాన్న కూడా సైలెంట్గా ఉన్నాడు అనగానే అదే అర్థం కావడం లేదు. పిలవని పేరంటానికి తిప్పుకుంటూ వచ్చారా అని గొడవ గొడవ చేస్తాడని అనుకుంటే ఏంటి అంత మౌనంగా ఉన్నారు అనగానే పక్కన ప్రభాకర్ అంకుల్ ఉన్నారు గమనించావా అనగానే ఐశ్వర్య ప్రభాకర్ని చూడగానే ఏం పర్వాలేదు టెన్షన్ పడకుండా రండి అన్నట్టుగా ఆయన సైగ చేయడంతో ఆయన మేనేజ్ చేసినట్టున్నారు మీ నాన్నగారిని అనగానే అయ్యుండొచ్చు అంటూ వెళ్లారు. ఐశ్వర్యని, విజ్జుని గుర్తుపట్టినా కూడా గుర్తుపట్టనట్టుగా యాక్టింగ్ చేస్తూ వీళ్ళిద్దరూ ఎవరు అని సంగీత పేరెంట్స్ అడిగేసరికి ఐశ్వర్య వాళ్ళ నాన్నగారికి ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడుతుంటే సంజయ్ కల్పించుకొని తను మా చెల్లెలు ఆయన మా బావగారు అనగాని ఓహో మీ చెల్లెలకు ఆల్రెడీ పెళ్ళైపోయిందా అని వాళ్ళు అంటూ ఉంటేనే ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు కోపంగా కొడుకుని చూస్తూ ఉంటే తండ్రిని పట్టించుకోకుండా అవును అని చెప్పడంతో మరదేంటండి పెళ్లి చూపుల్లో మీకు ఒక కూతురుందని తనకి పెళ్ళైందని చెప్పనే లేదు అన్నారు సంగీత పేరెంట్స్. ఆయన ఏం మాట్లాడకుండా ఇబ్బందిగా నవ్వి ఊరుకోవడంతో సరేలేండి పెళ్ళైన కూతురు గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంటుంది అదే పెళ్లిగాని కూతురైతే పెళ్లిగాని కూతురు ఉందని చెప్తారు అని సంగీత వాళ్ళ అమ్మగారు కవర్ చేయడంతో అందరూ మౌనంగా ఉంటే అమ్మ దుర్ముహూర్తం వచ్చేలా ఉంది త్వరగా అబ్బాయిని అమ్మాయిని సిద్ధం చేస్తే తాంబూలాలు మార్చుకోవచ్చు అని పూజారి గారు పిలవడంతో అలాగే పూజారి గారు అంటూ ఇటు అమ్మాయి తల్లి అటు అబ్బాయి తల్లి ఇద్దరూ పెళ్ళికొడుకు గదిలోకి పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళి ఫైనల్ టచ్ ఇచ్చి మండపంలోకి తీసుకొచ్చారు. ముందుగా ఇరు కుటుంబాలు వచ్చి తాంబూలాలు మార్చుకోవాలమ్మా అంటూ పూజారి గారు పిలవడంతో సంగీత పేరెంట్స్ సంజయ్ పేరెంట్స్ ఇద్దరూ వెళ్ళి ఎదురుగా నిలబడితే ఇద్దరికి తలా ఒక తాంబూలం ఇచ్చి తాంబూలాలు మార్చుకోండి బాబు అని పూజారి గారు మంత్రం జపిస్తూ ఉండడంతో ఇరు కుటుంబాలు తాంబూలాలు మార్చుకున్న తర్వాత ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఉంగరాలు మార్చుకోండి బాబు అని చెప్పడంతో సంజయ్ సంగీతకి ఉంగరం తొడిగిన తర్వాత సంగీత సంజయ్కి ఉంగరం తొడిగింది. అందరూ అక్షింతలు వేసిన తర్వాత ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎంగేజ్మెంట్కి రావడంతో వాళ్ళందరూ భోజనానికి వెళ్ళిపోయారు. ఎంగేజ్మెంట్కి విజ్జు ఐశ్వర్య కూడా రావాలి కాబట్టి సంజయ్ పట్టుబట్టి లిమిటెడ్గానే గెస్ట్లు రావాలని ముందే వాళ్ళ నాన్నగారికి గట్టిగా చెప్పాడు. దాంతో ఎక్కువ మంది ఎంగేజ్మెంట్కి రాలేదు. చూసావా వదిన కూతుర్ని అల్లుడిని చూడగానే ఆయన ఎగిరెగిరి పడుతూ ఉంటే నిజంగానే కూతురు చేసిన పనికి బాధపడ్డాడు అనుకున్నాను. కానీ చూసావా కూతురు అల్లుడు రాగానే కొడుకు అత్తింటి వాళ్ళ ముందు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని ఐశ్వర్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఆవిడతో మాట్లాడుతుంటే నిజమేనే నేను కూడా గమనించాను. ఒక మాట కూడా అనలేదు. పైగా కొడుకు చెల్లెలు బావగారు అని పరిచయం చేస్తున్నా కూడా మౌనంగా ఉన్నారు అనగానే మరంతే కదా కోపాలు తాపాలు ఒక నెల రోజులు ఆ తర్వాత వాళ్ళే కలిసిపోతారు. అదేదో నిజమైన కోపం అనుకొని మనమే పిచ్చోళ్ళం అవుతాం అని అనుకుంటున్నారు వాళ్ళు.
అప్పుడే భోజనాలు ఎలా పెడుతున్నారో చూడ్డానికి వచ్చిన ఐశ్వర్య వాళ్ళ నాన్నగారి చెవిలో ఆ మాటలు పడేసరికి కోపంగా అక్కడే నిలబడితే, సరే సరే ఏం మాట్లాడకండి, ఆయన ఇక్కడే ఉన్నారని మొదట మాట్లాడిన వాళ్ళ భర్త ఐశ్వర్య వాళ్ళ నాన్నగారిని గమనించి కోపడ్డంతో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఎలాగోలా అందరూ భోజనాలు చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్తుంటే ఆగండి అన్న అరుపుకి ఐశ్వర్య విజ్జు ఇద్దరు ఆగిపోతే, అసలు ఎవరు పిలిచారని పిలవని పేరంటానికి తిప్పుకుంటూ వచ్చారు. మీ వల్ల చూసే వాళ్ళందరూ మా గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు అనగానే విజ్జు కళ్ళు చిన్నవి చేసి చూస్తుంటే, నాన్న అది కాదు అని ఐశ్వర్య అంటుంటే, ఎవరు నీకు నాన్న? నీకు పెళ్లి చేయడానికి నాన్న పనికిరాలేదు, నీకు అక్షింతలు వేయడానికి నాన్న పనికిరాలేదు, ఇప్పుడు నాన్న అని పిలుస్తున్నావు అని ఆయన కోప్పడేసరికి, ఒకసారి నేను చెప్పేది వినండి నాన్న అని అంది ఐశ్వర్య. ఆయన ఇంకా ఏదో అనబోతూ ఉంటే, నాన్న స్టాప్ ఇట్ అని సంజయ్ కోపంగా రావడంతో కొడుకు వైపు చూశారు ఐశ్వర్య వాళ్ళ నాన్న. వాళ్ళని పిలిచింది నేనే అని సంజయ్ తండ్రి వైపు చూడ్డంతో ఆయన ఆశ్చర్యపోయి ఏంటి అనగానే, నేను మాత్రమే కాదు, సంగీత కూడా ఫోన్ చేసింది. సంగీత ఐశ్వర్యకి ఫ్రెండ్ అన్న విషయం మర్చిపోకండి అని సంజయ్ చెబితే, వాళ్ళిద్దరూ మాత్రమే కాదు, అత్తయ్య ఫోన్ చేసి చెప్పు చెప్పు అని బలవంతం పెట్టడంతో నేను కూడా ఐశ్వర్య వాళ్ళని ఎంగేజ్మెంట్కి రమ్మని పిలిచానని ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు కూడా చెప్పేసరికి వాళ్ళందరినీ ఆయన ఆశ్చర్యంగా చూస్తూ విరక్తిగా ఒక నవ్వు నవ్వేసరికి అందరూ ఆయన వైపు చూశారు. నా కుటుంబం పరువు పోయిందని, నా కూతురు చేసిన పనికి మీరందరూ అవమానాలు పడ్డారని, నేను ఇన్ని రోజులు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని అనుకుంటూ ఉంటే, నా వెనుక ఇంత కుట్ర నడుస్తుందని నేను అనుకోలేదు అనగానే, ఏవండి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు అనగానే, మాట్లాడొద్దు, నాతో ఎవ్వరూ మాట్లాడొద్దు. ఇంత మోసమా? నా పక్కనే ఉంటూ అందరూ కూతురుతో, చెల్లెలతో, మనవరాలతో మాట్లాడుతూనే ఉన్నారు. నేనిక్కడ పిచ్చివాడిని అన్న మాట అనగానే, డాడీ ఎందుకు మీరు ప్రతిదానికి ఇంత సీన్ చేస్తున్నారు అన్నాడు సంజయ్ అసహనంగా. ఏంటి? నేను సీన్ చేస్తున్నానా అని విరక్తిగా నవ్వి, చూసావా ప్రభాకర్, వీళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారా అనగానే, నువ్వు ముందు కూల్ అవ్వు, ఎందుకింత చిన్న విషయానికి అంతగా ఫీల్ అవుతున్నావు అనగానే, ఏంట్రా చిన్న విషయం? నాకు ఇష్టం లేదని తెలిసి వాడిని పెళ్లి చేసుకుంది, అది చిన్న విషయమా? నాకు దాంతో మాట్లాడడం ఇష్టం లేదని తెలిసి వీళ్ళందరూ దాంతో సంబంధాలు ఇంకా కొనసాగిస్తున్నారు, ఇది చిన్న విషయమా అని కోపంగా అరవడంతో, నీకు ఇది పెద్ద విషయం కావచ్చు కానీ వాళ్ళకి ఇది చిన్న విషయమే అని ప్రభాకర్ కూడా అంతే కోపంగా అరిచి అసహనంగా చూస్తూ, అసలేంట్రా నీ బాధ? నువ్వేమైనా ప్రపంచాన్ని శాసించే రాజు అనుకుంటున్నావా? అసలు నువ్వే సరిగ్గా ఉండి మొండి పట్టు పట్టకపోయుంటే ఐశ్వర్య ఎందుకు అలా చేసేది? ఏ ఆడపిల్లకి అయినా తల్లిదండ్రి లేకుండా పెళ్లి చేసుకోవాలని ఉండదు. కానీ చేసుకుందంటే అది వేరే దారి లేక మాత్రమే అన్నాడు. ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు కోపంగా ప్రభాకర్ వైపు చూస్తుంటే, నేను ఒప్పుకుంటాను ప్రేమ పెళ్ళంటే ఎవ్వరికీ నమ్మకం ఉండదని. కానీ విజ్జు చాలా మంచివాడు. బాగా ఆస్తి, పలుకుబడి ఉన్న కుటుంబం. పోకిరేలాగా ఒక సంపాదన లేక, ఒక గోల్ అనేది లేకుండా తిరిగేవాడైతే నువ్వు ఆడపిల్లని ఇవ్వడానికి ఆలోచించొచ్చు కానీ తండ్రి బాధ్యత తను నిర్వర్తిస్తున్నాడు. ఇంతకంటే నీకేం కావాలరా అన్నాడు ప్రభాకర్. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.